చర్చలో పాల్గొనేందుకు పైల కృష్ణారెడ్డి గారు భారతీయ జనతా పార్టీ లీడర్ జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. అదేవిధంగా లింగమనేని శివరాం ప్రసాద్ గారు పొలిటికల్ అనలిస్ట్ జూమ్ లో సిద్ధంగా ఉన్నారు. ముందుగా మీ ఇద్దరికి నమస్కారం అండి. నమస్కారం సార్. కృష్ణారెడ్డి గారు, మొత్తంగా ఏంటి మమతా బెనర్జీ తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి, అన్ని రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా అత్యంత ప్రతిష్టాత్మకంగా మాత్రం 5 రాష్ట్రాలు ఎన్నికలు జరుగుతుంటే సో పశ్చిమ బెంగాల్ పైనే భారతీయ జనతా పార్టీ నేతల చూపంతా ఉంది. ఈసారి ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్లో పాగా వేయటం కోసం కేంద్ర సంస్థలను రాజ్యాంగ సంస్థలను వాడుతున్నారని మమత మీపై ఒక అభియోగం మోపుతున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు, ఏంటి ఆరోపణ? సార్, ముందుగా మీకు ఐ న్యూస్ వీక్షకులకు అలాగే చర్చా వేదికలో పాల్గొంటున్న పెద్దలందరికీ శుభ సాయంత్రం తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఏంటంటే గతంలో జరిగిన సంఘటనల దృష్ట్యా గతంలో ఎలక్షన్స్ జరిగిన దాడులు కానీ, దౌర్జన్యాలు కానీ, రిగ్గింగ్ కానీ, దొంగ ఓట్లు కానీ వేసిన వాటి మీదకెళ్ళి ఇప్పుడు కొంత జాగ్రత్త పడాల్సిన అంశం ఉంది. ఆమె గత ఎన్నికలకు ముందు కూడా ఆమె చేసిన అరాచకాలు కొన్ని ఉన్నాయి కాబట్టి, యాక్టింగ్ కొంత ఉన్నది కాబట్టి, ఎక్కడనో ఎవరో దాడి చేసేటని చెప్పేసి కాలుకు పట్టి కట్టుకొని పాల్గొని గెలిచిన 4 రోజులలోనే ఫుట్బాల్ ఆడినట్టు ఆడుకోవడము, ఇదంతా చూసిన వ్యవహారము. ఆమె రాజ్యాంగ వ్యవస్థలను, రాజ్యాంగానికి గౌరవించే విధంగా ఆమె పాలన సాగట్లేదు. ఇంకా ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఇప్పుడు రోయింగ్ ఇండియాలో అంటుంటాము, అక్కడ జరుగుతున్నది గత ఎలక్షన్స్ జరిగిన తరువాత సుమారుగా 5,000 నుంచి 10,000 కుటుంబాలు పశ్చిమ బెంగాల్ దాటి ఇతర ప్రాంతాలకు వలసవలసిన పరిస్థితి ఏర్పడ్డది. అది హిందువులు గెలిచిన తెల్లారి మర్నాడు నుంచి దాడులను, వారి యొక్క ఆస్తిపాస్తులను ఏరైతే బీజేపీకి అనుకూలంగా పనిచేసిండ్రో వాళ్ళందరూ ఇంటిల మీద దాడులు చేసి వాళ్ళ ఇక మహిళలను కూడా విపరీతంగా ఇచ్చేశారు. అక్కడికి గవర్నర్ గారు వెళ్తే కూడా గవర్నర్ గారిని కూడా పోకుండా ఆయనను అడ్డుకున్న ఘనత ఈ మమతా బెనర్జీ గారిది. పోలీసులను అడ్డం పెట్టుకొని ఏంటి మరి మమతనేమో ఈ గొడవలన్నింటికి కారణం భారతీయ జనతా పార్టీ, ఎంఐఎంఏ, మాకు ఎటువంటి సంబంధం లేదని ఆరోపిస్తున్న పరిస్థితి. సో ఎలా చూస్తున్నారు ఆ అంశాన్ని? సరే, ఎప్పుడైనా దొంగ అని ముందరుస్తాడు. ఎందుకంటే నేను దొంగను కాదని చెప్పుకోవడానికి. ఆ విధంగానే ఉంది మమతా బెనర్జీ తప్ప. ఆమె నిశ్చితగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వము కొన్ని తీసుకొచ్చింది. సార్ కానీ మనకి ఏంటంటే ఈ చట్టాలు తీసుకొచ్చినాయి, అక్కడ ఆమె పాటించను ఉంటది. ఎన్ని తీసుకొచ్చినా నా రాజ్యాంగం వేరు, నా విధానం వేరు, నాకు రాజ్యాంగంతో నేను ఏది అనుకుంటే అది నేను అధికారంలో ఉండాలి. ఎంతమంది నేను దాడులు చేస్తా, బంగ్లాదేశ్ నుంచి దొంగ ఓటర్స్ తీసుకొస్తా, ఇక్కడ వాళ్లకు ఆ వసతులు కల్పిస్తా, నేను ఓట్లు వేయించుకుంటా, గద్దె మీద కూర్చుంటా, అంతే తప్ప ప్రజాస్వామ్యయుతంగా ప్రజాపాలన చేస్తా అనేది మమతా గారికి లేదు. ఇది ఒక ముఖ్య ఎగ్జాంపుల్ చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇప్పుడు మార్చి 31, 2025లో రంజాన్ వచ్చింది. ఆ రోజు ఒక్కరోజు సెలవు ఇవ్వాల్సిన దగ్గర ఆమె ఏం చేసింది, 2 రోజులు ఇచ్చింది. 2 రోజులు ఇచ్చేసి హిందువుల ఫెస్టివల్ ను కట్ చేసింది. అది ఏది, విశ్వకర్మ దినోత్సవాన్ని కట్ చేసింది. అంటే మన దేశంలో మనము హిందువులము ప్రతి ఒక్కరు కూడా విశ్వకర్మ దినోత్సవం నాడు ప్రతి ఒక్కరు ఏ వస్తువు గాని ఏది గాని పని. ఏంటి మొత్తంగా ఈసారి పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ పాగా వేయబోతుందా? పశ్చిమ బెంగాల్ ఓటరు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తున్నారా? అది ఖచ్చితంగా ఉంటుందండి. మా ప్రయత్నం మేము చేస్తున్నాము. ముందుగా చెప్పడం కాదు, మేము 100% గెలుస్తాము అనేది ఉంది. అక్కడ రాజ్యాంగబద్ధంగా ఎలక్షన్స్ జరగాలని చూస్తున్నాము. ప్రజాస్వామ్యయుతంగా పోయి ప్రజల మద్దతు పొంది అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పరచాలనే విధంగా భారతీయ జనతా పార్టీ చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తుంది. అక్కడ ప్రజలకు అండగా ఉంటుంది, హిందువులకు అండగా ఉంటుంది. ఏదైతే రోహింగ్యాలు వచ్చేసి మాట్లాడదాం మళ్ళీ మీకు టైం ఇస్తాను. కృష్ణారెడ్డి గారు, ఏంటి అసలు మొత్తంగా మమత ఆరోపణలు గుప్పిస్తున్నా, భారతీయ జనతా పార్టీ అధినాయకత్వం మొత్తం పశ్చిమ బెంగాల్ పై ఫోకస్ చేస్తున్నా, సో అక్కడ స్థానిక నాయకత్వం, స్థానిక నాయకులు మమతకు ధీటుగా లేకపోవడం భారతీయ జనతా పార్టీకి ఒక మైనస్ గా రాజకీయ విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి. సో ఎలా ఆ లోటును పూరించబోతుంది భారతీయ జనతా పార్టీ? సార్, అక్కడ మాకు నాయకత్వం అనేది ఇబ్బంది ఏం లేదు సార్. ఎందుకంటే బీజేపీలు ఎప్పుడైనా రాష్ట్రాలలో ఒక సింగిల్ చరిష్మా గల నాయకులతో ఎప్పుడు వెళ్ళాము, సమిష్టిగా కృషితో వెళ్తాము. సమిష్టి నాయకత్వాన్ని బలపరుచుకుంటూనే
ముందుకెళ్ళడం జరుగుతుంది. ఇక్కడ దీది మీద ఒకదాని మీద డిపెండ్ అవ్వచ్చు, కానీ మా దగ్గర ఏంటంటే కేంద్ర నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వము, మాకున్న అనుబంధ విభాగాలు కానీ, అలాగే ఆర్ఎస్ఎస్ కానీ, మిగిలిన సంఘాలు కానీ వారందరితోటి సంఘటితమై మేము పనిచేసుకునేది ఉంటుంది. కాబట్టి మేము సంఘటితంగా పనిచేస్తాము. అది బయటకు ఎక్స్పోజ్ కాకపోవచ్చు, కానీ గ్రౌండ్ లెవెల్లో ఒక ఉధృతంగా వర్క్ జరుగుతుంది. అంటే ఓటర్ దగ్గరికి నేరుగా రీచ్ అయ్యి పనిచేసే విధంగా బీజేపీ ఉంటుంది. బీజేపీ అనుబంధ విభాగాలు కూడా పనిచేస్తాయి. కాబట్టి మాకు ఇబ్బందికరమైన పరిస్థితులు ఏం లేవు. ఇక్కడ జరుగుతున్న అంశాలకి అంటే మమతా దీది గారికి ఎంతైతే ఇప్పుడు నెగిటివ్, ఇప్పుడు ఇందాక శివరాం ప్రసాద్ గారు చెప్పినట్టు నెగిటివ్ ఓట్ క్యాంపెయిన్ ఉంది. రెండోది ఏంటంటే ఈ మధ్య కాలంలో ప్రవర్తిస్తున్న తీరు కానీ, రోహింగ్యా బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడులు జరిగిన అంశాలు కానీ, ఇక్కడ ఆమె ఇచ్చిన అంటే మాట్లాడిన విధానం కానీ, వారికి సపోర్టుగా మాట్లాడకపోవడం కానీ, ఇక్కడికి వచ్చిన వారికి ఆశ్రయం ఇచ్చేసి అది కూడా మళ్ళా దేశం మొత్తానికి పంపించడం జరుగుతుంది. ఈ యొక్క అంశంతో పాటు ఏదైతే ఇందాక బెంగాల్ ప్రైడ్ అనేది మీరు మాట్లాడారు, బీజేపీ వస్తే మేము బెంగాల్లో కాదు, అక్కడ ఉండేది బెంగాల్ ముఖ్యమంత్రి అవుతాడు, బెంగాల్లో ఉన్న బెంగాల్ వ్యక్తులే మంత్రులు అవుతారు, బెంగాల్ వ్యక్తులే పాలన సాగిస్తారు. ఎక్కడ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మేము సుమారుగా బీజేపీ 20 నుంచి 22 రాష్ట్రాలలో పాలన సాగిస్తుంటాము. అక్కడ ఎక్కడ కూడా ఏది రాష్ట్రం యొక్క ప్రైడ్ని ఎక్కడ కూడా దెబ్బతీయలేదు. ఎక్కడ కూడా అక్కడ ఇబ్బందికరమైన అక్కడ ఉండే కల్చర్ కానీ, అక్కడ ఉన్న అభిప్రాయాలు కానీ, అక్కడ ఉన్న కుల మతాలకు ఇబ్బందులు జరగకుండా ఏ రాష్ట్రంలో ఉన్న భాషకు ఆ రాష్ట్రంలో ఉన్న కృష్ణారెడ్డి గారు, అది నేను మాట్లాడింది కాదు, అది నేను మాట్లాడిన అంశం కాదు. దీది ఒక డాక్యుమెంట్ తయారు చేశారు. ఆ డాక్యుమెంట్ అనేది పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో డాక్యుమెంటరీ పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపుతుంది అనేది చాలా మంది నుంచి వినిపిస్తున్నమాట. అది నా మాట కాదు. ఎస్, అదే నేను దానికి ఏం చెప్తున్నా అంటే, మేము ఎడ్యుకేట్ చేయగలుగుతాము, బెంగాల్ ప్రజలకు మేము చెప్పగలుగుతాము ఇతర రాష్ట్రాలలో బీజేపీ ఎంత ఆదర్శవాయంగా పాలన చేస్తుందో అది బెంగాల్ ప్రజలకు చెప్పే తెలియజేసి మేము వారి మన్నలను పొంది రాబోయే రోజు. సరే, రాజకీయం ఎవరైనా చేయొచ్చు కృష్ణారెడ్డి గారు, రాజకీయం ఎవరైనా చేయొచ్చు, ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయమే చేస్తుంది. కానీ రాజకీయ పార్టీలో ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి. ఒక పార్టీపై మరొక పార్టీ విమర్శలు చేసుకుంటుంది. కానీ ఎందుకు పశ్చిమ బెంగాల్లో రాజ్యాంగ సంస్థలను లాగుతున్నారు? సో మీరేమో రాజ్యాంగ సంస్థలతో అధికారంలోకి రావాలని దీదీ చెప్తుంది, అక్కడ మీరు విమర్శిస్తున్నది ఏంటి? రాజ్యాంగ సంస్థలు అంటే దీదీకి లెక్కలేదని మీరు విమర్శిస్తున్నారు. అసలు ఎందుకు పశ్చిమ బెంగాల్లో ఈ అంశం తెర మీదకి వస్తుంది? ఈ పరిస్థితులన్నీ రావడానికి ముఖ్య కారణం అండి మమతా బెనర్జీ గారి యొక్క ప్రవర్తన. తను గతంలో నుంచి చేసుకుంటూ వస్తున్నది, కానీ ఇప్పుడు అక్కడికి వచ్చిన అధికారులను నిర్బంధించడము, సుమారుగా 7 నుంచి 9 గంటలు నిర్బంధించడము, అక్కడ సిఆర్పి పనులు పోతే కూడా వారి మీద వీరి కార్యకర్తలతోటి దాడి చేయించడము, ఇవి ఏంటంటే అసాంఘికంగా శక్తులకు ప్రోత్సాహించడం ఇచ్చే విధంగా తిను లా అండ్ ఆర్డర్ ను కంట్రోల్ చేయకపోవడంతో కేంద్ర ప్రభుత్వం కానీ కోర్టు కానీ ఇన్వాల్వ్ అవ్వడం జరుగుతుంది. అంతేగాని అక్కడ సక్రమమైన పాలన జరుగుతుంటే మిగిలిన ఏంటి అసలు సంచలన ఆరోపణ చేసింది మమత నిన్న, ఎంఐఎం ఓట్లను చీల్చి భారతీయ జనతా పార్టీకి లబ్ధి చేకూర్చే విధంగా ప్రయత్నాలు సాగిస్తుందని. సో ఏంటి మొత్తంగా ఎంఐఎం భారతీయ జనతా పార్టీ దోస్తీ ఉందా పశ్చిమ బెంగాల్లో? ఒక్కటండి, వారిది ఒక పార్టీ, మాదొక పార్టీ. నిత్యం మాకు పోరాటమే ఉంటుంది ఎంఐఎం తోటి. కానీ కొంతమంది, నేను అందరి మైనార్టీలను అన్నాను, హిందువులను ఎవరైతే దేశిస్తున్నారో మైనార్టీ వర్గాలు వాళ్ళందరితోటి మా పోరాటం ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది. మైనార్టీలలో కొందరు సెక్యులరిజం పాటించే వాళ్ళందరితోటి మేము కొట్లాడము. ఏదైతే మా మతమే గొప్పది, హిందువుల మీద దాడులు చేస్తాము, గుడ్ల మీద దాడులు చేస్తాము. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే హిందువుల మీద చాలా అన్యాయంగా ప్రవర్తనలు జరుగుతున్నాయి. చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది సార్. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, స్వతంత్రం వచ్చినప్పుడు వాళ్ళని మైనార్టీలుగా క్రిస్టియన్స్ ను ముస్లింస్ ను మైనార్టీగా పెట్టి వాళ్ళ మీద ఏ దాడులు జరిగినా, మసీదా మీద జరిగినా, ఎక్కడైనా చర్చ మీద జరిగినా క్రిమినల్ కేసులు పెట్టి, నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి లోపలేయడానికి సెక్షన్లు పెట్టారు. అదే ఇప్పుడు హిందువుల మీద దాడులు జరిగినా, హిందువుల దేవాలయాల మీద దాడులు జరిగితే సెక్షన్లు లేవు, నాన్ మాట్లాడదాం సార్. సెక్షన్ స్టేషన్ బెయిల్స్ ఉండుట్లతోటి రెచ్చిపోవడానికి